హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి అయితే మనం ఫ్రెష్గా ఎడిటింగ్ అనేది నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనం ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇవాళ వచ్చేసి మనం ఒక టెక్స్ట్కి ఫంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, దానికి యానిమేషన్ ఎలా ఇవ్వాలనేది నేర్చుకుందాం. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అవుపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ 9:16 రేషియోలో క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్ అనేది సెట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంటుంది. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ అవుపిస్తుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే యాడ్ టెక్స్ట్ అవుపిస్తుంది కదా, యాడ్ టెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు నేమ్ అనేది టైప్ చేయండి, ఏదో ఒక టెక్స్ట్ అనేది టైప్ చేయండి. ఎలైట్ మోషన్, ఇక్కడ నేను ఎలైట్ మోషన్ అనేది టైప్ చేసిన కదా. ఇక్కడ మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్కు రైట్ దాన్ని పక్కపట్టి కలర్స్ అనేది అవుపిస్తాయి. ఇక్కడ కలర్స్లో మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వైట్ సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్స్లో మీకు మిడిల్ కావాలా, లెఫ్ట్ సైడా రైట్ సైడా అని అవుపిస్తుంది. మనమైతే మిడిల్ పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఫండ్ వచ్చేసి వ్యూ ఆల్ ఫండ్స్ క్లిక్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ అనేది చూసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫండ్స్ అవుపిస్తుంది కదా, ఇంపోర్ట్ ఫండ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్లో ఫండ్ అనేది టైప్ చేయండి. ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చిన ఫంట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న ఫంట్ మీకు చూపించలేదు, అప్పుడు మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి ఇంపోర్టెడ్ అని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీరు మీరు ఏమేమి ఇంపోర్ట్ చేసుకోరు, ఏం ఫండ్స్ ఇంపోర్ట్ చేసుకోరు అనేది మనం ఇప్పటిదాకా ఇంపోర్ట్ చేసుకున్న ఫండ్ ఇక్కడ అవుపిస్తుంది. ఇదనే యాడ్ చేద్దాం. యాడ్ చేసాం, చూసారు కదా, ఈ ఫండ్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఇంకో అనదర్ ఫండ్ అనేది యాడ్ చేసి చూద్దాం. ఇంకో ఇలా యాడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలా యాడ్ అయిన ఫండ్కి మనం ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు చూస్ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ లాస్ట్ బార్డర్లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్లో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఈ ప్లస్ ఐకాన్ కొట్టేసేయండి. ఆటోమేటిక్ అదైతే. అండ్ ఇలా కాకుండా మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు రావాలనుకుంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేయండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ని లెఫ్ట్ సైడ్ వేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది. చూసారు కదా. ఇవాళనైతే ఇది వీడియో ఎక్స్పోర్ట్ అనేది లాస్ట్ బార్డర్లో ఉంది కదా, సెట్టింగ్స్ దాని పక్కపొట్టి ఇక్కడ క్లిక్ చేయగానే 1080p FHD ఫుల్ హెచ్డీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే నాకు మెంబర్షిప్స్ అని చూపిస్తుంది, కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ విత్ బెస్ట్ ఫ్రీ క్వాలిటీ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. మన ఛానల్కి వాళ్ళైతే కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.